Oxidation states. Oxidation states. Third group elements general గా +3 oxidation states ని ఎగ్జిబిట్ చేస్తాము. +1 +3. ఓకే, 2 types of oxidation states ని ఎగ్జిబిట్ చేస్తాయి. Third group shows +1 +3 oxidation states. Oxidation states generally shows +1 +3 oxidation states. Okay, now for example, boron B+1, aluminium Al+1, gallium indium, thallium. +1 oxidation states exhibit చేస్తాయి and +3 oxidation states కూడా exhibit చేస్తాయి. B+3, Al+3, Ga+3, In+3, Tl+3. Okay, general గా +1 +3 2 types of oxidation states exhibit చేస్తాయమ్మా. వీటిల్లో +1 oxidation state వచ్చేసరికి టాప్ టు బాటమ్ increases, +3 oxidation states టాప్ టు బాటమ్ decreases. ఒకసారి చూడండి పాయింట్స్. బోరాన్ +3 స్టేట్ లో స్టేబుల్ అమ్మా. ఓకేనా, +3 ఆక్సిడేషన్ స్టేట్స్ ని బాగా ఎగ్జిబిట్ చేస్తుంది బోరాన్. థాలియం +1 ఆక్సిడేషన్ స్టేట్స్. ఓకేనా, రైట్. దీనికి రీజన్ ఏంటి? థాలియం +3 కంటే కూడా +1 మోర్ స్టేబుల్. ఓకేనా, ఎందుకని రీజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ థాలియం తీసుకున్నాం అనుకోండి, outer electronic configuration NH2 NP1. ఓకేనా, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ వేటికైనా సరే NH2 NP1, వెరీ గుడ్ NH2 NP1 కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకేనా, నిన్న క్లాస్ లో మనం చూసాం థాలియంలో F ఆర్బిటాల్స్ ఉంటాయి. ఏ ఆర్బిటాల్స్ అమ్మా? F ఆర్బిటాల్స్. ఓకేనా, ఈ P లో నుంచి మనం 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసామనుకోండి, NH2 కాన్ఫిగరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలంటే S లో నుంచి రిమూవ్ చేయాలి ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఈ S ఆర్బిటాల్స్ కి ముందు ఏముంటాయి? F ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకేనా, ఏ ఆర్బిటాల్స్ ఉంటాయమ్మా? F ఆర్బిటాల్స్. F ఆర్బిటాల్స్ కి పూర్ స్క్రీనింగ్ అండ్ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, పూర్ స్క్రీనింగ్ అండ్ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఈ S ఎలక్ట్రాన్స్ ని బాగా టైట్ గా బైండ్ చేసి ఉంటాయి. ఓకేనా, న్యూక్లియర్ అట్రాక్షన్ ఎలక్ట్రాన్స్ మీద బాగా ఎక్కువగా ఉంటుంది S ఎలక్ట్రాన్స్ మీద. సో ఈ ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్. ఓకేనా, ఈ ఎలక్ట్రాన్స్ మనకి బాండింగ్ లో పార్టిసిపేట్ అవ్వాలంటే డిఫికల్ట్. దీన్ని ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. S ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో పార్టిసిపేట్ అవ్వడానికి టెండెన్సీ చూపి. ఓకేనా, నేచర్ ని ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటారు. దానికి రీజన్ ఏంటంటే సేమ్ అదే రీజన్ అమ్మా, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ F ఆర్బిటాల్స్. ఓకేనా, F ఆర్బిటాల్స్ కి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో న్యూక్లియర్ చార్జ్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ మీద బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. మరి ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవ్వాలంటే డిఫికల్ట్ కదా. +3 ఆక్సిడేషన్ స్టేట్ కి రావాలంటే థాలియం, ఓకేనా, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి.
P లో ఉన్న 1 ఎలక్ట్రాన్, S లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ S2 కాన్ఫిగరేషన్కి వచ్చినప్పుడు ఓకేనా, ఈ S ఆర్బిటాల్ బేసిక్గా ఇది ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్. S2 అంటే ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్, అదొక ఫ్యాక్టరు. నెక్స్ట్ F ఆర్బిటాల్స్ ఉంటాయి కదా థాలియంలో, F ఆర్బిటాల్స్ ఉండటం వల్ల పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ నేచర్ ఉంటుంది. సో S ఎలక్ట్రాన్స్ అనేవి బాగా న్యూక్లియస్ తో టైట్ గా ఒక ఇంటరాక్షన్ లో ఉంటాయి. అవి ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలంటే డిఫికల్ట్. ఓకే రైట్. ఫర్ సపోజ్ B +1 తీసుకున్నాం, థాలియం +3 తీసుకున్నాం. ఓకేనా, బోరాన్కి +1 ఆక్సిడేషన్ స్టేట్ తీసుకున్నాము, థాలియంకి +3 ఆక్సిడేషన్ స్టేట్ తీసుకున్నాం. ఓకే రైట్. జనరల్ గా బోరాన్ ఏ స్టేట్ లో ఉంటే స్టేబుల్? +3 స్టేట్ లో ఉంటే స్టేబుల్. అంటే బోరాన్ వెంటనే ఏం చేస్తుంది? B+3 +2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. థాలియం +1 స్టేట్ లో ఉంటే మోర్ స్టేబుల్, సో ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. థాలియం +1. ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బోరాన్ ఏం చేసింది? ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఓకేనా, అది థాలియం ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసింది. సో ఎలక్ట్రాన్స్ ని కనుక లాస్ అయితే ఓకేనా, ఆ ఎలిమెంట్స్ కానీ ఆ కాంపౌండ్స్ కానీ రెడ్యూసింగ్ నేచర్ ఉంటుంది. ఏ నేచర్ ఉంటుంది? రెడ్యూసింగ్ నేచర్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. రెడ్యూసింగ్ ఏజెంట్. ఎలక్ట్రాన్స్ కనుక తీసుకునే నేచర్ కనుక ఉంటే వీటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. రెడ్యూసింగ్ ఏజెంట్ డూయింగ్ రిడక్షన్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ డూయింగ్ ఆక్సిడేషన్. ఓకే, అది పక్కన పెట్టేసేయండి. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఎలక్ట్రాన్స్ ని జనరల్ గా లాస్ అవుతుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఎలక్ట్రాన్స్ ని గెయిన్ అవుతుంది. ఓకేనా, సో మనకి కెమికల్ రియాక్షన్స్ లో బోరాన్ +1 ఆక్సిడేషన్ స్టేట్ లో కనుక ఉంటే రెడ్యూసింగ్ ఏజెంట్ గా బిహేవ్ చేస్తుంది. థాలియం +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఓకేనా, రైట్. టాప్ టు బాటమ్ B+1 Al+1 gallium indium థాలియం. టాప్ టు బాటమ్ రెడ్యూసింగ్ నేచర్ ఎలా ఉంటుంది? టాప్ టు బాటమ్ రెడ్యూసింగ్ నేచర్, టాప్ టు బాటమ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్. ఓకేనా, +3 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్, +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్. ఓకేనా, ఇప్పుడు మనం టాప్ టు బాటమ్ తీసుకున్నాం అనుకోండి, గ్రూప్ లో రెడ్యూసింగ్ నేచర్ ఎలా ఉంటుందమ్మా? టాప్ టు బాటమ్ డిక్రీజెస్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ నేచర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ థాలియం +1 B+3 ఈ సీక్వెన్స్ తీసుకున్నాం అనుకోండి, Al+3 gallium +3 indium +3 థాలియం +3. ఓకేనా, లెఫ్ట్ టు రైట్ అంటే టాప్ టు బాటము, లెఫ్ట్ టు రైట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ నేచర్ ఇంక్రీజెస్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ నేచర్ ఇంక్రీజెస్, రెడ్యూసింగ్ నేచర్ డిక్రీజెస్. ఓకేనా, ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కానీ ఈజీగా చేసేటట్టు ఉండాలి. ఒకటే పాయింట్ అమ్మా, గ్రూప్ లో టాప్ టు బాటమ్, థర్డ్ గ్రూప్ లో టాప్ టు బాటమ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్, +3 ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజెస్. ఓకేనా, బోరాన్ +3 ఉంటే స్టేబుల్. ఓకేనా, అల్యూమినియం +1 ఉంటే స్టేబుల్. ఓకేనా, సో టాప్ టు బాటమ్ రెడ్యూసింగ్ ఏజెంట్ నేచర్ increases in +1 oxidation state,
top to bottom, reducing agent nature increases. Okay na? Okay, next one amma. Chemical properties. Reaction with air. డైరెక్ట్ గా మనకి బోరాన్ అనేది do not react with air. డైరెక్ట్ గా ఎయిర్ తో రియాక్ట్ అవ్వదు. ఓకేనా? బర్న్ చేయాలి. ఎయిర్ లో మనం బర్న్ చేస్తే ఇప్పుడు రియాక్ట్ అవుతుంది. ప్లస్ 3O2 gives rise to 2B2O3 ఆక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుందమ్మా, బోరాన్ ఆక్సైడ్. ఫర్ సపోజ్ ఎయిర్ లో నైట్రోజన్ కూడా ఉంటుంది కదా, నైట్రోజన్ తో కంబైండ్ అయ్యి బోరాన్ నైట్రైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? బోరాన్ నైట్రైడ్. ఓకే, ఎయిర్ తో రియాక్షన్ చేసినప్పుడు మనకి బోరాన్ ఆక్సైడ్ అండ్ బోరాన్ నైట్రైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, అల్యూమినియం షుడ్ రియాక్ట్ విత్ ఎయిర్ ఈజీలీ యాజ్ అల్యూమినియం ప్లస్ O2. అల్యూమినియం వచ్చేసరికి మనకి ఎయిర్ తో డైరెక్ట్ గా రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయ్యి Al2O3 ఆక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అల్యూమినియం ఆక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. ఎయిర్ తో రియాక్షన్ చేసిన తర్వాత అల్యూమినియము, ఓకేనా, ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అల్యూమినియం మీద ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది, ఆక్సైడ్ లేయర్ అని. ఆక్సైడ్ లేయర్ అల్యూమినియం సర్ఫేస్ మీద ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఆక్సైడ్ లేయర్. ఓకే, రైట్. In powdered form, surface area increases and so reaction with oxygen is increases. More heat is liberated, so it explodes. Okay na? Sorry, reaction. Aluminium ni kanaka manam powder form lo తీసుకున్నాం అనుకోండి, పౌడర్ ఫామ్ లో తీసుకుని ఆక్సిజన్ తో రియాక్షన్ చేస్తే ఆ రియాక్షన్ అనేది ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ అంటున్నారు. ఓకేనా? దానికి రీజన్ ఏంటంటే జనరల్ గా మనకి సాలిడ్ ఫామ్ కంటే కూడా పౌడర్ ఫామ్ లో సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. సర్ఫేస్ ఏరియా మోర్. ఓకే, సో సర్ఫేస్ ఏరియా అనేది మనకి ఎక్కువ అనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఎక్కువ ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది. ఓకే, సో రియాక్షన్ ఈజ్ ఎగ్జోథర్మిక్, హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకే, బోరాను అల్యూమినియం రెండు కూడా మనకి ఆక్సిజన్ తో, అల్యూమినియం డైరెక్ట్ గా రియాక్ట్ అవుతుంది ఆక్సిజన్ తో, బోరాను ఓకేనా హీటింగ్ కండిషన్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్న్ చేయలేము, హీట్ చేసినప్పుడు రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ వాటర్. Boron do not react with water or steam, but in red hot condition it decomposes in steam.
B2O3 plus H2. హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఓకేనా? H2. ఓకే. బోరాన్ directly with water. అల్యూమినియం డైరెక్ట్ గా రియాక్ట్ అవుతాం. ఓకేనా? అల్యూమినియం బీయింగ్ మెటల్ షుడ్ రియాక్ట్ విత్ వాటర్ ఈజీలీ. ఓకేనా? వాటర్ తో రియాక్ట్ అవుతుంది. AlOH థ్రైస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందమ్మా. అల్యూమినియం అనేది మనకి డైరెక్ట్ గా వాటర్ తో రియాక్ట్ అవ్వదు. ఎందుకనంటే దీని మీద మనకి ఆక్సైడ్ లేయర్ ఉంటుంది. ఆక్సైడ్ లేయర్ ఉంటుంది. సో దీనికి ఈ ఆక్సైడ్ లేయర్ డైరెక్ట్ అల్యూమినియం మీద ఆక్సైడ్ లేయర్ ఉంటే డైరెక్ట్ గా మనకి వాటర్ తో రియాక్ట్ అవ్వదు. ఆ ఆక్సైడ్ లేయర్ రిమూవ్ అవ్వాలంటే ఓకేనా సాల్ట్ కండిషన్ తీసుకోవాలి. ఓకేనా? కండిషన్ ఏంటంటే సాల్ట్. ఆక్సైడ్ లేయర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అల్యూమినియం బట్ ఇట్ కరోడ్స్ ఇన్ సాల్ట్ వాటర్. ఓకేనా? ఏ వాటర్ తీసుకోవాలి? సాల్ట్ వాటర్. ఈ సాల్ట్ వాటర్ కండిషన్ లో మనకి వాటర్ తో రియాక్ట్ అవుతుంది. ఓకేనా? మామూలు జనరల్ గా యాస్ డైరెక్ట్ గా వాటర్ తీసుకుంటే రియాక్ట్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ అలాగే మెటల్స్ తో కూడా రియాక్ట్ అవుతున్నాము. ఓకేనా? అల్యూమినియము ఫర్ సపోజ్ మెర్క్యూరీతో రియాక్షన్ చేసామనుకోండి, అల్యూమినియం అమాల్గమ్ ఫార్మేషన్ ఎల్ఐ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ బేసెస్. Reaction with bases. Boron is a non-metal. Okay, na? When fused with a base, it forms borates. Boron అనేది non-metal అమ్మా. జనరల్ గా మనకి ఐడియా ఉంది 6 moles of NaOH reacts with borate N2PO4 plus H2. Okay, na? Metals react with acids but not bases, but amphoteric metals react with bases. ఈ పాయింట్ మనం లాస్ట్ వీక్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ లో డిస్కస్ చేసామమ్మా. మెటల్స్ అనేవి జనరల్గా రియాక్ట్ అవ్వవు. బోరాన్ ఈజ్ ఏ amphoteric మెటల్. సో కెమికల్ బేస్ తో రియాక్ట్ అయింది. అలాగే అల్యూమినియం amphoteric nature decreases. Aluminum కూడా NaOH తో రియాక్ట్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ forms NaAlO2 plus CH2. అల్యూమినియం కూడా NaOH తో రియాక్ట్ అవుతుంది. ఓకేనా? గ్రూప్ లో టాప్ టు బాటమ్ amphoteric నేచర్ డిక్రీజెస్. టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది కదా గ్రూప్స్ లో. సో రియాక్టివిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ యాసిడ్స్.
రియాక్షన్ విత్ యాసిడ్స్. అల్యూమినియం డైరెక్ట్ గా HCl తో రియాక్ట్ అవుతుందమ్మా. reacts with HCl, forms 2AlCl3 plus 3H2. Hydrogen gas liberate చేస్తుంది. Reactivity increases with increasing concentration of acids. Okay. అల్యూమినియం గనక మనం H2SO4 తో రియాక్షన్ చేసాం అనుకోండి, H2SO4 డైల్యూట్ కండిషన్, హాట్ కండిషన్, కాన్సన్ట్రేటెడ్, 2 కండిషన్స్ ఉంటాయి ఇక్కడ. కోల్డ్ కండిషన్ ఉంటుంది, హాట్ కండిషన్ ఉంటుంది. కోల్డ్ కండిషన్ లో ఓకేనా మనకి డైరెక్ట్ గా స్లోగా రియాక్ట్ అవుతుందమ్మా. ఆక్సైడ్ లేయర్ ఉంటుంది కదా, సో అల్యూమినియం అనేది స్లోగా రియాక్ట్ అవుతుంది. హాట్ కండిషన్ లో అయితేనేమో ఫాస్ట్ గా ఆక్సైడ్ లేయర్ డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోయి మనకి ప్రొడక్ట్స్ రాస్తాను అనుకోండి. కోల్డ్ కండిషన్ లో అయితే మనకి Al2SO4 thrice plus 3H2 hydrogen gas liberate అవుతుంది. In hot conditions Al2SO4 thrice plus 3H2O. ఓకే, రియాక్షన్ చూడండి మాది. 3 moles of H2SO4. Al plus 6 moles of H2SO4 H2O Al2SO4 thrice plus 3SO2. ఓకే, గుర్తుపెట్టుకోవాలమ్మా రియాక్షన్స్. కాన్సన్ట్రేటెడ్ కండిషన్లో అయితేనేమో మనకి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, డైల్యూట్ కండిషన్లో అయితేనేమో ప్రొడక్ట్స్ వస్తాయి. Al2SO4 thrice. డైల్యూట్ కండిషన్లో అయితేనేమో Al2SO4 thrice ప్లస్ 3H2 హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. కాన్సన్ట్రేటెడ్ కండిషన్లో అయితే మనకి ఇది ఫైనల్ రియాక్షన్. H2SO4 Al2SO4 thrice plus 6H2O plus 3SO2. Right, next one, reaction with metals. Reaction with metals. Boron is a non-metal, so it reacts with metal. Plus Mg, magnesium, gives rise to Mg3B2. Except boron, others are metals. They react with the metals to form alloys but not compounds. Remaining elements తీసుకున్నాం అనుకోండి, మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం, Li ఫార్మేషన్ జరుగుతుంది, MgAl. ఓకేనా. మ్యాగ్నాలియం కాంపౌండ్ ని మ్యాగ్నాలియం అంటారు, మ్యాగ్నాలియం. నెక్స్ట్ అల్యూమినియం ప్లస్ కాపర్, అల్యూమినియం బ్రాంజ్, అల్యూమినియం బ్రాంజ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, 10 to 20% కాపర్ ఉంటుంది, రిమైనింగ్ అల్యూమినియం ఉంటుంది.
నెక్స్ట్ మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం ప్లస్ కాపర్ ప్లస్ మ్యాంగనీస్ Li ఫార్మేషన్ జరుగుతుంది. డ్యూరాలియం అంటారు దీన్ని. Li DURA ఓకే, ఇవన్నీ కూడా Li మెటల్స్ తో కంబైన్డ్ అయ్యి Li ఫార్మేషన్ చేస్తాయి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ హైడ్రైడ్స్. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ మనకి హైడ్రోజన్ తో కంబైన్డ్ అయ్యి హైడ్రైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, AlH3 పొలిమరిక్ స్ట్రక్చర్. పాలిమరిక్ కాంపౌండ్. ఓకే, అలా గ్యాలియం GaH3, ఇండియం InH3 ఇవి కూడా హైడ్రైడ్స్ ఫార్మేషన్ చేస్తారు. ఓకేనా. థాలియం డు నాట్ ఫార్మ్స్ హైడ్రైడ్. థాలియం మనకి హైడ్రైడ్ ఫార్మేషన్ చేయదంటమా. ఓకేనా. టాప్ టు బాటమ్ స్టెబిలిటీ ఆఫ్ హైడ్రైడ్స్ డిక్రీజెస్. Stability of hydrides decreases. ఓకే, నా టాప్ టు బాటమ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, +3 ఆక్సిడేషన్ స్టేట్ తో కంపేర్ చేస్తే. సో స్టెబిలిటీ ఆఫ్ హైడ్రైడ్స్ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. బోరాన్ సపరేట్ గా వస్తుందమ్మ. తర్వాత B2H6 డైబోరేన్ టైప్ క్వశ్చన్ ఉంటుంది కదా, అది సపరేట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆక్సైడ్స్. All these forms SiO2 oxides of type M2O3. SiO2 oxides of type M2O3. SiO2 oxide అంటే ఫర్ సపోజ్ మనం మోనాక్సైడ్స్ తీసుకున్నాం అనుకోండి, మెటల్ ఆక్సిజన్ రేషియో ఎంత ఉంటుంది? 1:1 మోనో ఆక్సైడ్ అంటే. డయాక్సైడ్ అంటే మెటల్ ఆక్సిజన్ 2 డయాక్సైడ్. SiO2 ఆక్సైడ్ అంటే ఫ్రాక్షన్ 1.5 ఇలా ఉంటున్నాం SiO2 ఆక్సైడ్. ఓకే, మోనోఆక్సైడ్ లో ఆక్సిజన్ పర్సంటేజ్ చూడండి, సరే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. B2O3, Al2O3, Ga2O3, indium, TlO3. acidic oxide అంటే ఈ 3 amphoteric oxides. amphoteric oxides. థాలియం వచ్చేసరికి బేసిక్ ఆక్సైడ్. TlO3 or TlO basic oxides. Non-metal oxides are acidic, metal oxides are basic. ఓకేనా, ఇది నాన్ మెటల్ ఆక్సైడే కదా, అందుకే అసిడిక్ నేచర్ ఉంటుంది. ఓకేనా.
రైట్ నెక్స్ట్ వన్ అమ్మా. Halides. Halides BX3, BF3, BCl3. Okay, different type of halides ఉన్నాయి మనకి. బెస్ట్ ఎగ్జాంపుల్ BF3, లూయిస్ యాసిడ్ అంట. లూయిస్ యాసిడ్. బోరాన్ లో మనకి వేకెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. హైబ్రిడైజేషన్ sp2 కదా, ఓకేనా. sp2 మీన్స్ px py, 2 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. pz వేకెంట్ గా ఉంటుంది. సో బోరాన్ లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఫ్లోరిన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, బ్యాక్ బాండింగ్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకేనా. బోరాన్ లో ఉన్న వేకెంట్ pz ఆర్బిటాల్ తో మనకి ఫ్లోరిన్ అనే కాదు, లోన్ పేర్ ఉన్న గ్రూప్ ఏదైనా సరే బ్యాక్ బాండింగ్ లో పార్టిసిపేట్ అవుతాయి, ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ BF3, BCl3, BI3. స్టెబిలిటీ ఆర్డర్ అడిగాను అనుకోండి, BF3, BCl3, BI3. ఏమొస్తుందమ్మా స్టెబిలిటీ ఆర్డర్? దానికి బ్యాక్ బాండింగ్ లో ఎవరు బాగా పార్టిసిపేట్ అవుతారు? ఫ్లోరినా, క్లోరినా, ఐడినా? ఫ్లోరిన్. ఓకే, ఫ్లోరిన్ బాగా పార్టిసిపేట్ అవుతుంది. ఫ్లోరిన్, క్లోరిన్, ఐడిన్. ఫ్లోరిన్ లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ మనకి 2p లో ఉంటాయి. క్లోరిన్ లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ 3p లో ఉంటాయి. బ్రోమిన్ అయితే 4p, ఐడిన్ 5p ఆర్బిటాల్ ఉంటాయి. ఓకేనా. బోరాన్ లో వేకెంట్ ఆర్బిటాల్ బిలాంగ్స్ టు సెకండ్. ఓకేనా, 2p. ఇది కూడా 2pనే కదా, 2p అయితే ఎఫెక్టివ్ ఓవర్లాపింగ్ ఉంటుంది. ఓకే, కంపేర్డ్ టు 3p, 2p, 5p, 2p. సో ఇక్కడ రెజొనెన్స్ బాగా జరుగుతుంది, ఎఫెక్టివ్ గా జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ అనేవి బ్యాక్ బాండింగ్ లో బాగా పార్టిసిపేట్ అవుతాయి. కానీ స్టెబిలిటీ ఆర్డర్ మాత్రం PI3 గ్రేటర్ దాన్, BCl3 గ్రేటర్ దాన్, BF3. స్టెబిలిటీ ఆర్డర్ చూడండి, రివర్స్ ఉంది. యాక్చువల్గా ఆర్డర్ ఏం రావాలమ్మా? BF3, BCl3, BI3 ఈ ఆర్డర్ రావాలి. అవునా? ఇది రాంగ్, ఇది కరెక్ట్. BI3, BCl3, BF3 కరెక్ట్. ఎలక్ట్రోనెగటివిటీ వెరీ గుడ్. క్లోరిన్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి, కానీ ఇట్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఎలక్ట్రో నెగటివ్ ఆటమ్. ఓకేనా. ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ వచ్చేసరికి ఫ్లోరిన్ గ్రేటర్ దాన్ క్లోరిన్, గ్రేటర్ దాన్ బ్రోమిన్, గ్రేటర్ దాన్ ఐడిన్. ఓకేనా. ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకొని మనం అక్కడ స్టెబిలిటీని డిసైడ్ చేసాం. ఓకేనా. సో ఆర్డర్ అది వస్తుందమ్మా. ఓకేనా, ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ బేస్ చేసుకొని చేశాను.
డైబోరేన్ ఆల్రెడీ ఐపీ క్వశ్చన్ కూడా చదివి ఉంటారు. సరే స్ట్రక్చర్ చూడండి. డైబోరేన్ ఫార్ములా ఏంటమ్మా? B2H6. ఓకేనా? ఇక్కడ 2BH3 మాలిక్యూల్స్ ఈ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. B2H6 ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? బోరాన్, హైడ్రోజన్, H, హైడ్రోజన్, H. ఓకే, దీనిలో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది కదా, దీనిలో వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది సెకండ్ బోరాన్. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ వేకెంట్ ఆర్బిటాల్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ వేకెంట్ ఆర్బిటాల్లోకి ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? కంటిన్యూస్ గా రెజొనెన్స్ అలా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో H బోరాన్, H హైడ్రోజన్, H హైడ్రోజన్, ఇలా బ్రిడ్జ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అంటారు. బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్. ఓకే, ఈ 3 సెంటర్స్ కి మధ్యలో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్. డైబోరేన్ లో మనకి 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ ఉంటుంది. అంటే 3 సెంటర్స్ కి మధ్యలో 2 ఎలక్ట్రాన్స్ బాండింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఈ 2 హైడ్రోజన్స్ బోరాన్ ఒక ప్లేన్ లో ఉంటాయి. హైడ్రోజన్స్ వేరే అవుట్ ఆఫ్ ప్లేన్ లో ఉంటాయి. బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అవుట్ ఆఫ్ ప్లేన్ లో ఉంటాయి. B హైడ్రోజన్, ఓకే, ఈ 3 ఒక ప్లేన్ లో ఉన్నాయి, ఇవి కూడా ప్లేన్ లో ఉన్నాయి, ఇవి అవుట్ ఆఫ్ ప్లేన్ లో ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ గా BH3 కి హైబ్రిడైజేషన్ sp2 ఉంటుంది. 3 బాండ్స్ అయ్యి కదా, sp2 ఉంటుంది. ఓకేనా? కానీ ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ బాండ్స్ ఫామ్ చేసిన తర్వాత బోరానికి మొత్తం 4 బాండ్స్ ఉన్నాయి. ఓకేనా? హైబ్రిడైజేషన్ కూడా చేంజ్ అవుతుందమ్మా. హైబ్రిడైజేషన్ ఈస్ sp3. ఓకేనా? 3 సెంటర్స్ కి మధ్యలో 2 ఎలక్ట్రాన్సే పార్టిసిపేట్ అవుతాయి. అక్కడ 2 ఎలక్ట్రాన్సే ఉండేది. ఓకేనా? 2 బాండ్స్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి యాక్చువల్ గా, కానీ 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి అక్కడ. 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అంటారు. ఓకేనా? హైబ్రిడైజేషన్ ఏంటి? sp3. ఓకే, ఆర్బిటాల్ డయాగ్రామ్ ఇస్తున్నాము చూడండి. ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. వేకెంట్ ఆర్బిటాల్, హైడ్రోజన్. ఇప్పుడు ఈ బాండ్ లో 2 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఓకేనా?
2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది వేకెంట్ ఆర్బిటాల్. ఓకే, ఈ వేకెంట్ ఆర్బిటాల్ లోకి ఈ ఎలక్ట్రాన్స్, అలాగే ఈ వేకెంట్ ఆర్బిటాల్ లోకి ఈ ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్ గా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, రెసొనెన్స్ టైపు ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి. మనకి ఈ రెండింటికి మధ్య ఓవర్ ల్యాపింగ్ జరుగుతుంది. హెచ్ హైడ్రోజన్ కూడా ఉంటాయి. ఓకే, ఇలా బ్రిడ్జ్డ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. వేకెంట్ ఆర్బిటాల్ లోకి ఆ 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, అందుకే 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్ అంటారు. ఇదొక సెంటర్, ఇదొక సెంటర్, ఇదొక హైడ్రోజన్, ఇదొక సెంటర్, మొత్తం 3 సెంటర్స్. ఈ 3 సెంటర్స్ కి మధ్యలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఏ 3 centered 2 electron bond. Okay, next one, borazole. బోరజోల్ ఇనార్గానిక్ బెంజీన్ అంటాం దీన్ని. బోరజోల్ B3N3H6, B3N3H6. దీన్ని అరోమాటిక్ కాంపౌండ్ అని కూడా అంటారు బోరజోల్ ని. ఓకేనా, బోరాన్, హైడ్రోజన్, ఎన్, ఓకే, ఇక్కడ లోన్ పేర్స్ ఉంటాయి కదా నైట్రోజన్ మీద. బోరాన్ లో వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. ఈ వేకెంట్ ఆర్బిటాల్ లోకి ఇలా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్ గా. సో కాంపౌండ్ ఈస్ అరోమాటిక్ కాంపౌండ్. బోరజోల్ అనేది కూడా అరోమాటిక్ కాంపౌండ్. ఇది అరోమాటిక్. ఓకేనా, కంటిన్యూస్ గా ఉన్నాయి చూడండి కాంజుగేషన్. 4 pi టోటల్ 6 pi ఎలక్ట్రాన్స్, 2 + 2 + 2 టోటల్ గా 4n+2 రూల్ కూడా ఒబే చేస్తుంది. 4n+2 is equal to 6 pi electrons. N is equal to 1. Aromatic compound. B2H6 డైబోరేన్ ని అమోనియాతో రియాక్షన్ చేస్తే at around 200 degrees centigrade మనకి ఫామ్ అవుతుంది. B3N3H6 ఫార్మేషన్ జరుగుతుంది.
H2. Okay, Nama. Right, next one. హైడ్రైడ్స్ కొన్ని ఉన్నాయి, హైడ్రైడ్స్ కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి. ఓకేనా, అవి రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ కూడా ఉంది ఈ వీక్. ఓకేనా, మీరు కూడా ఒకసారి నోట్స్ చదవండి. రియాక్షన్స్ నేను రాసినా మీరు రాసినా ఎవరు రాసినా సరే ప్రాక్టీస్ చేయాల్సిందే, మీరే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, సో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. రియాక్షన్స్ మర్చిపోతూ ఉంటాము, మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, నోట్స్లో రాయాలి బాగా. ఓకేనా, ఆర్గానిక్ రియాక్షన్స్ అయితే మనం ఏమైనా రీజన్స్ చెప్పుకుంటాము అన్ని. ఇక్కడ ఏంటంటే రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి అన్ని. ఓకేనా, చిన్న చిన్న స్ట్రక్చర్స్ వాటిలో రీజన్స్ ఉంటాయి. ఓకేనా, మాక్సిమం రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, రియాక్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, బై ప్రొడక్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, వీటికి రాయాలి రియాక్షన్స్. నంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తా ఉంటే గుర్తుంటాయి రియాక్షన్స్ ఇవి. ఓకేనా, సో కొంచెం ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనా, ఈ వీక్ మనకి థర్డ్ గ్రూప్ ఫోర్త్ గ్రూప్ ఉంటుంది, అయిపోతుంది. నెక్స్ట్ వీక్ ఆర్గానిక్ స్టార్ట్ అవుతుంది రివిజన్. ఓకేనా, ఆల్రెడీ నేను ముందే చెప్తున్నాను, సాటర్డే మీకు ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్ ఎగ్జామ్. సాటర్డే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా, సాటర్డే ఆఫ్టర్నూన్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు క్లాస్ ఉంటుంది, పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయను. ఓకేనా, ఆ రోజు క్లాస్లో ఐయుపాక్ నామినిక్లేచర్ చెప్తాను. సో ఎవరు కూడా క్లాస్ మిస్ అవ్వద్దు అది. ఓకేనా.